నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. రీసెంట్గా వాట్సాప్ ఒక షాకింగ్ అప్డేట్ అనేది రిలీజ్ చేసింది. ఈ అప్డేట్లో మనము యూపీఐ ద్వారా తేజ్లో, ఫోన్పేలో, పేటిఎంలో ఏ విధంగా మనము మనీ అయితే సెండ్ చేస్తామో ఆ విధంగా మన ఫ్రెండ్స్కి వాట్సాప్ నుంచే మనం మనీ అనేది సెండ్ చేయొచ్చు అనమాట యూపీఐ ద్వారా. సో ఆ అప్డేట్ ఏంటి, మనము ఎలా దాంట్లో బ్యాంక్ని లింక్ చేసుకొని మన ఫ్రెండ్స్కి ఏ విధంగా మనీ సెండ్ చేయాలి అని లైవ్ ప్రూఫ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్లో నేను వాట్సాప్ లేటెస్ట్ 13 ట్రిక్స్ అండ్ టిప్స్ 2018 అని చెప్పేసి వాట్సాప్ హిడెన్ ఫీచర్స్ అలానే ట్రిక్స్ టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్సాప్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను నా ప్రీవియస్గా. సో ఆ వీడియోస్ ఉండే ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో అలానే పైన ఐకార్డ్స్లో చివరగా ఎండ్ స్క్రీన్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి చూడొచ్చు. వాట్సాప్ రిలీజ్ చేసిన పేమెంట్ అప్డేట్ ద్వారా మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ జరపాలంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ముందుగా ఏదైనా ఒక బ్యాంకులో అకౌంట్ అనేది ఉండాలి. ఆ అకౌంట్ కి మీ మొబైల్ నంబర్ అనేది లింక్ చేసి ఉండాలన్నమాట. ప్రజెంట్ మీరు వాట్సాప్ ఏ మొబైల్లో అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్లో మీరు బ్యాంకుకు లింక్ చేసిన నంబర్ అనేది ఉండాలన్నమాట. ఆ సిమ్ లో మినిమం 2 రూపీస్ అనేది ఉండాలి. తేజ్, ఫోన్ పే ఏ విధంగా మీరు యూపీఐ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారో సేమ్ ప్రొసీజర్ అనమాట. దీంట్లో కూడా ముందుగా వాట్సాప్ మీ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ ఫీచర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దీన్ని 2 విధాలుగా మనము బ్యాంక్ ని యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం లింక్ చేయొచ్చు అనమాట. వాట్సాప్ ని ఓపెన్ చేసిన వెంటనే మనకు టాప్ రైట్ కార్నర్ లో 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దీని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. 4th ఆప్షన్ మనకు పేమెంట్స్ అని కనిపిస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయినా మీరు బ్యాంక్ ని లింక్ చేసేసి మీ యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది జరపచ్చు అనమాట. ఏదైనా ఒక పర్సనల్ చాట్ ఓపెన్ చేయండి మీ ఫ్రెండ్ ది. అటాచ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మిడిల్ లో మనకు పేమెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది కేవలం అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫీచర్ అనేది కనిపిస్తుంది. ఎనీ మర్చెంట్ కి మనం పే చేయలేము. వాట్సాప్ గ్రూప్స్ లో ఈ ఆప్షన్ అనేది వర్క్ అవ్వదు. కేవలం మనకు పర్సనల్ చాట్ లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది. మనము ఎవరికైతే సెండ్ చేస్తున్నామో సో వాళ్ళు కూడా ఈ పేమెంట్ ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం అతను కూడా బ్యాంక్ అనేది లింక్ చేసి ఉండాలి. సో మనం కూడా బ్యాంక్ లింక్ చేసినప్పుడు మాత్రమే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది జరపచ్చు అనమాట. సో ఇక్కడ మీకు పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా మీకు ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీరు చదువుకొని కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నంబర్ అని కనిపిస్తుంది కదా. సో మీరు ఏ సిమ్ అయితే మీ బ్యాంక్ కి లింక్ చేశారో ఆ సిమ్ తో మాత్రమే మీరు ఒక మెసేజ్ అనేది సెండ్ చేయాలి. సో ఇక్కడ మీరు వెరిఫై వయా SMS అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ సిమ్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. సో మీ బ్యాంక్ కి ఏ సిమ్ అయితే లింక్ ఏంటుందో ఆ సిమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సిమ్ 1 ఆర్ సిమ్ 2. సో మీరు దాన్ని ఇక్కడ ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు 1.50 పైసా అంటే 1 రూపీ 50 పైసా అనేది SMS కి కట్ అయింది. సో సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ బ్యాంక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అనేది ఈ లిస్ట్ లో నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ బ్యాంక్ నేమ్ అలానే మీ అకౌంట్ నంబర్ లో లాస్ట్ 4 డిజిట్స్ చూపించి మీ బ్యాంక్ లో నేమ్ ఏ విధంగా రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెటప్ కంప్లీట్ అని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి మీ బ్యాంక్ లింకింగ్ అనేది వాట్సాప్ కి కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ కి సెండ్ చేస్తున్నా కదా, అతని నేమ్ అనేది ఇక్కడ 2 అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ యూజింగ్ అని సో అకౌంట్ నంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ వయా యూపీఐ అని ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎంతైతే సెండ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మీ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ యాడ్ నోట్ అనే కనిపించే దగ్గర ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ డెమో అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ టైం యూపీఐ ఐడి ఇంతవరకు మీకు ఎక్కడా లేకుంటే మీరు యూపీఐ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. తేజ్ పెట్టిన యూపీఐ ఐడి కానీ ఫోన్ పే యూపీఐ ఐడి కానీ ఇక్కడ వాడుకోవచ్చు. సో ఇక్కడ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. 1 రూపీ అనేది సెండ్ అయింది. ఇక్కడ ప్రాసెసింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. నాకు స్టేటస్ కంప్లీట్
కంప్లీటెడ్ అని వచ్చింది. అంటే నా పేమెంట్ అనేది అతనికి సెండ్ అయిపోయింది అనమాట. ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఎవరికైతే సెండ్ చేస్తారో అతని బ్యాంక్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా మనీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వేరే వ్యాలెట్ కి అలా యాడ్ అయితే కాదు. సో ఈ వీడియోలో వాట్సాప్ లో కొత్తగా వచ్చిన పేమెంట్ అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అలానే లైవ్ ప్రూఫ్ చూపించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి. అలానే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపించే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలానే పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.